హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. వైసీపీకి సీఎం జగన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు మహిళా అధ్యక్షురాలు వచ్చారు. బీజేపీకి ఇంతకుముందే పురంధరేశ్వరి, కాంగ్రెస్కి తాజాగా వైఎస్ షర్మిల అధ్యక్షురాలు అయ్యారు. వీరిద్దరికీ ఒక రకమైన పోలిక ఉంది. బీజేపీలో ఉన్న పురంధేశ్వరి టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ సీఎం ఎన్టీ రామారావు కూతురు. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఇటు వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కూతురు. ఆయన కాంగ్రెస్కి వేర విధేయుడిగా ఉండేవారు. ఆయన మరణానంతరం సోదరుడు జగన్తో కలిసి ఆమె బయటకు వచ్చారు. కాంగ్రెస్పై పోరాటం చేశారు. ఆ తర్వాత అన్న నెలకొల్పిన వైకాపాలో క్రియాశీలక పాత్ర పోషించారు. అన్న జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినప్పుడు పార్టీని భుజస్కంధాలపై మోశారు, పాదయాత్ర చేశారు. అనంతరం జగన్ సీఎం అయ్యాక పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వైఎస్ఆర్టీపీని నెలకొల్పారు. వివిధ పరిణామాల అనంతరం తెలంగాణ ఎన్నికల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అంతా అనుకున్నారు. తదుపరి కాంగ్రెస్లో చేరి ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యారు. రెండు జాతీయ పార్టీల చీఫ్ల ఎంపిక కాకతాళీయమా లేక కావాలనే చేశారా అన్న చర్చ సాగుతుంది. ఇద్దరు మహిళలు మాజీ సీఎంల కూతుళ్ళు. రెండు పార్టీలను శాసించే స్థాయిలో ఉన్నారు. రెండు పార్టీలు దేశాన్ని శాసించినవే. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలిస్తే బీజేపీ 10 ఏళ్ల నుంచి దేశాన్ని ఏలుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత మాత్రం అది మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో కోలుకోలేకపోయింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగలిగింది. అయితే ఏపీలోనూ ఇదే తరహాలో పవర్లోకి రావడానికి దగ్గరదారులు వెతుక్కునే భాగంగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ చీఫ్గా నియమించింది. నరేంద్ర మోదీకి, అమిత్ షాలకు చంద్రబాబు అంటే అస్సలు పడదు. అక్కడ చంద్రబాబు అనుకూల ఓట్లు చీల్చేందుకు పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలుగా నియమించారనే భావన ఉండేది. అయితే ఆమె టీడీపీని వదిలేసి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. పురంధేశ్వరి లక్ష్యం, షర్మిల టార్గెట్ కూడా ఒక్కటే, అధికార వైసీపీ ఓట్లు ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ వైపు మళ్లించడమే. రాబోయే రోజుల్లో షర్మిల ఎవరిపై విమర్శలు చేస్తారో చూడాల్సి ఉంది. రెండు పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో ఓట్ బ్యాంక్ లేదు. నోటా కంటే ఓటింగ్ తక్కువగా నమోదయ్యాయి. పురంధేశ్వరి ఒంగోలు పార్లమెంటు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో కడప పార్లమెంట్ నుంచి వైఎస్ షర్మిలను పోటీకి దింపడానికి సన్నాహాలు చేస్తుంది. లేదంటే పులివెందుల నుంచి షర్మిలను పోటీ చేయించే యోచనలో కాంగ్రెస్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జాతీయ పార్టీల అధ్యక్షులు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరి ఓట్లు చీలుస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇది ఇవాల్సి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.